ఈ బిడ్డ మేమే దత్తత తీసుకున్నామమ్మా. నాన్నెక్కడున్నారో చెప్పు, వెళ్ళి తీసుకొద్దాం. పోనీ మీరెక్కడున్నారో చెప్పండి అత్తయ్య, మేమే వస్తాం. తను మోసపోయి పోగొట్టుకున్నదంతా తిరిగి నిజాయితీగా సంపాదించే వరకు తానెక్కడున్నది, ఎలా బ్రతుకుతున్నది కన్న కూతురికి కూడా చెప్పడం ఇష్టం లేని వ్యక్తితో ఉన్న మనిషయ్య మీ మావయ్య. ఎవరి బిడ్డ? మా బిడ్డేనమ్మా. ఆ పసిబిడ్డ పోలికలు మొన్న మనం చూసిన భార్గవ బిడ్డలానే ఉన్నాయండి. ఓ అదా భువన, పసిపిల్లలు దేవుడి రూపాలు. పరాగ్గా చూస్తే ఇంచుమించు అందరూ ఒకేలా కనిపిస్తారు. భార్గవికి సొంత బిడ్డ ఉంది. భార్యగా మారి బిడ్డను కనలేకపోయినా దత్తత తీసుకొని ప్రియ తల్లిగా మారింది. భార్యగా ఉండలేకపోయినా బిడ్డను కని భార్గవి తల్లి అయింది. ఇంతకంటే మనకేం కావాలి చెప్పు? ఏంటి రాజేంద్ర గారు కొత్తగా మాట్లాడుతున్నారు? మీకు తెలియని సంగతులు నా దగ్గర ఏముంటాయి? ఒక్క మెడికల్ నాలెడ్జి తప్ప. ఆ నాలెడ్జే కాదు, మీకు మనుషుల్ని మేనేజ్ చేయగల నాలెడ్జ్ కూడా బాగా ఉంది. ప్రియ దత్తత తీసుకున్న బిడ్డని భార్గవి చేతికిచ్చి తన బిడ్డగా మా ఇంటికి పంపించారు కదా. కొంపదీసి ప్రియ పాపను భార్గవి చేతికిచ్చి పంపిన విషయం ఈయనకు తెలిసిందా ఏమిటి? చిరంజీవి గారు, ఇన్నాళ్ళు మీరు చాలా తెలివైన వారనే అనుకున్నాను. నమ్మిన వారి చేతిలో దగాపడినా, ఉన్నత స్థాయి నుంచి ఈ స్థాయికి దిగజారినా మీ ఆలోచన స్థాయి దిగజారలేదనుకున్నాను. కానీ ఇప్పుడు చిరంజీవి గారు, కాకపోతే ఏమిటండి, హాస్పిటల్లో పుట్టిన బిడ్డకు చేతికి ట్యాగులు వేసినట్టు పెరుగుతున్న బిడ్డలకు కూడా మెళ్ళో గుర్తింపు లాకెట్లు వేయాలంటారా? అదే డాక్టర్, ఎటూ అర్థం కాని కన్ఫ్యూజన్లో నన్ను పడేసింది. భార్గవి బిడ్డ మెడలో వేసిన లాకెట్ ఒక్కటే లేదు గాని ప్రియ బిడ్డ అచ్చుగుద్దినట్టు భార్గవి బిడ్డలాగే ఉందట. ఏమిటి కన్ఫ్యూజన్? మీ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి భార్గవికి ఫోన్ చేసి అడుగుతానుండండి. చిరంజీవి గారు, దయచేసి భార్గవికి ఫోన్ చేయకండి. ఈ విషయం తెలిస్తే భార్గవి బాధపడుతుంది. భార్గవి బాధపడితే నేను తట్టుకోలేను. భార్గవికి ఈ విషయం తెలియనికండి. మరి మీ డౌటో? క్షమించండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. పర్వాలేదండి, ఏదో మీరు కాస్త ఎమోషనల్ అయ్యారు అంతే. ఓకే డాక్టర్, వస్తాను. భగవంతుడా, డాక్టర్ వృత్తిలోనే జీవితం గడిచిపోవాలనుకుంటే ఈ యాక్టర్ అవతారం ఎన్నాళ్ళు మెయింటైన్ చేయాలో. అవినాష్ గారు, అవినాష్ గారు, ఏమైందండి? అయ్యో! తీసుకోండి. అవినాష్ గారు, ఏంటండి ఇది? నాకెందుకో భయంగా ఉందండి. నాకేం పర్వాలేదు, మీరేం వరి అవ్వకండి. ఎంత మాట! ఇందులో శ్రమే ఉందండి. అయినా పొద్దుటి నుంచి ఏమీ తెలియలేదు. వేడిగా హార్లిక్స్ కలుపుకురమ్మంటారా? వద్దండి, ఇప్పుడు మీకెందుకు శ్రమ? అయినా ఇలా అందరినీ శ్రమ పెడుతూ ఈ బతుకు బండిని ఇంకెంతకాలం లాగాలో? ఎందుకండి అలా మాట్లాడతారు? 10 మందికి సహాయపడే మీలాంటి వారు మా ఆయుష్ కూడా పోసుకొని 10 కాలాలు చల్లగా ఉండాలి.
మీ ఆయుష నేను పోయినా నా బిడ్డకు తల్లి తండ్రి మీరే ఏ లోటు లేకుండా చూసుకోగలరు. నా బాధ్యతలన్నీ సమర్థవంతంగా నిర్వహించి ఆ కార్మికులను కూడా మీ కన్నబిడ్డలా చూసుకోగలిగిన మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. అయ్యో, ఏంటండి ఇది? ఆ కార్మికులను కూడా మీ కన్నబిడ్డలా చూసుకోగలిగిన మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. అయ్యో, ఏంటండి ఇది? తెగిన గాలి పటంలా దిక్కుతోచని స్థితిలో ఉన్న నన్ను ఎంతో అభిమానంతో ఆదరించి ఆశ్రయం ఇచ్చిన మహానుభావులు మీరు. అలాంటి మీరు ఈరోజు కష్టాల్లో ఉంటే సేవ చేసుకుని రుణం తీర్చుకుంటున్నానే తప్ప నేను చేసిందేముందండి? ఇంకేం ఆలోచించకండి. ఇలాంటి సమయంలో భార్య దగ్గర ఉంటే ఎంతో మంచిది. ఆమె చేసే సేవలతో కొంత తేరుకునే అవకాశం కూడా ఉంది. భార్య భర్త పక్కనే ఉండాల్సిన అవసరం. భార్యాభర్త బంధానికి అనుబంధానికి పరమార్థం ఒకరికొకరుగా బతకడమేగా. నన్నెంత తిట్టినా అవినాష్ గారి విషయం ఆవిడికి తెలియచేయాలి. ఎస్, ఇంకా ఆలస్యం చేయకూడదు. వెంటనే శిరీష గారికి ఫోన్ చేయాలి. భగవంతుడా, నా ప్రయత్నం ఫలించేలా చూడు. హలో హలో, ఎవరు? మీరెవరు? నాన్సెన్స్. నువ్వు ఫోన్ చేసి నన్నెవరంటావేంటి? శిరీష గారేనా? ఎస్, తెలుసుకున్నావు కదా. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? ఈ నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నావేంటి? అవును, మీరు పతిత, కులట, వ్యభిచారి, ఉంపుడు గత్తె అని, డబ్బు కోసం ఏదైనా చేసే మనిషి, ఇలాంటి మాటలతో నన్ను పిలుస్తారే, ఆ భార్గవినే మేడం. దయచేసి ఫోన్ కట్ చేయకండి. మీకు ముఖ్యమైన వాస్తవం చెప్పాలి. ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఆయన జీవితంలో చెప్పే అవకాశం రాదు. ఇది ఆయన చెప్పాలని కోరుకోలేదు, కానీ చెప్పకపోతే ఆ భగవంతుడు నన్ను క్షమించాడు. స్టూపిడ్. సోదంతా ఆపి అసలు విషయం చెప్పు. నా టైం వేస్ట్ చేయకు. అవినాష్ గారి ఆరోగ్యం గురించి. ఆయన పరిస్థితి చివరి దశలో ఉంది. లివర్ క్యాన్సర్ బాగా ముదిరిపోయింది. ఇంక కొద్ది రోజుల్లోనే ఆయన ఈ లోకం విడిచి వెళ్ళిపోతారు. ఆయన 3 నెలలు అమెరికాలో ఉండి డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఆ డాక్టర్ లాభం లేదన్నారు. అసలు దీనికి ట్రీట్మెంటే లేదన్నారు. అవినాష్ గారు కొద్ది రోజుల్లో మన మధ్య లేకుండా వెళ్ళిపోతారు.
అలా జరిగిందండి. కనీసం ఇప్పుడైనా తండ్రిని కోల్పోతున్న బిడ్డను అక్కును చేర్చుకొని ఓదార్చే తల్లిగా వస్తారో, చనిపోతున్న భర్తకి చివరి క్షణాల్లో పక్కన ఉండి సేవలు చేసే భార్యగా వస్తారో మీరే నిర్ణయించుకోండి. మనల్ని సస్పెన్స్లో పెట్టడానికో, మనకి టెన్షన్ క్రియేట్ చేయటానికో కొంతమంది కొన్ని వార్తలు చెబుతుంటారు. సింపతి కోసమో, స్వార్థం కోసమో వారు చెప్పిన మాటలు మనం నమ్మామో గోతిలో దిగిపోతాం. మనం విన్నవన్నీ నిజాలు కావు. అందుకే నేనెవరిని నమ్మను. నువ్వు కూడా నమ్మకు, సరేనా? మమ్మీ, ఏంటి బేబీ, ఏంటలా ఉన్నావు? వాట్ హ్యాపెన్? ఆయనకి చాలా సీరియస్ గా ఉందట మమ్మీ. ఎవరికో సీరియస్గా ఉంటే నువ్వెందుకంత సీరియస్ అయిపోతా? అదేనమ్మా, అవినాష్ కి క్యాన్సర్ అట. వాట్? క్యాన్సరా? అవునమ్మా, భార్గవి చెప్పింది. బ్లడీ ఇడియట్. ఆ భార్గవి చెప్పింది నువ్వు నమ్మావు. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇట్. నిజమేనమ్మా, ఈ మధ్య 3 నెలలు ఇక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారట. ఎక్కడా? మన అమెరికాలోనా? చూసావా, 3 నెలలు ఇక్కడుండి నిన్ను చూడ్డానికి రాకపోగా కనీసం ఫోనైనా చేశాడా? పోనీలే, ఇప్పుడు ఆయన పరిస్థితి రోజుల్లో ఉందట. ఏమో, నమ్మలేం. అదంతా ట్రాష్ కావచ్చేమో. అలా చెబితే నువ్వు వెంటనే ఇండియా పరిగెడతావని ఈ డ్రామా ఆడుతున్నారేమో. మమ్మీ, ఆఖరి క్షణాల్లో ఆయన దగ్గరుంటే మంచిదని. పూర్ సెంటిమెంట్స్. ఏ, వాడు పోతే నువ్వు బ్రతకలేవా? నీకు వాడంత అవసరమా? హస్బెండ్ లేకుండా నేను బ్రతకటం లేదా? డామ్ ఇట్. నన్ను చూసి నేర్చుకోవే. బీ హ్యాపీ. పనికి మాలిన ఆలోచనలన్నీ మానేసి ఈవినింగ్ గెట్ టుగెదర్ గురించి ఆలోచించు. హలో డాక్టర్ మూర్తి. హలో, ఎవరు? ఎలా ఉంది మీ ప్రాక్టీస్? ఎలా ఉన్నారు మీ పేషెంట్స్? ఓ, వైజయంతా? తొందరగానే పోల్చుకున్నారే. నిన్నంత తొందరగా మర్చిపోగలనా? ఆంధ్రా నుంచి అమెరికా వరకు ఎవరూ నిన్ను మర్చిపోలేరు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ వైజయంతి. ఇంతకీ ఫోన్ ఎందుకు చేసినట్లు? ఓ, అదా. మీ పేషెంట్ల లిస్టులో అవినాష్ అనే తలకమాసిన వాడు కూడా ఉన్నాడట. ఈజ్ ఇట్ ట్రూ? ఇంతకీ ఉన్నాడా, పోయాడా? వైజయంతి, ఎంత చెడ్డ అతన్ని అల్లుడు. అతని గురించి అంత తేలిక చేసి మాట్లాడడం సంస్కారం కాదు. షిట్, నాకు నీతులు చెప్పక్కర్లేదు. అడిగిన దానికి జవాబు చెప్పు. వాడున్నాడా, పోయాడా? చి, నీలాంటి వాళ్లతో. ఆగాగు. నాలాంటి స్టేటస్ కల్లా వాళ్ళతో మాట్లాడాలంటే మీ మగజాతికి అర్హత ఉండాలి. ముందు సమాధానం చెప్పు. ఎందుకు చెప్పాలి? ఎందుకా? వాడు కర్మకాలి నా కూతురికి మొగుడయ్యాడు కాబట్టి. వాడికి క్యాన్సర్ అని నా కూతురికి తెలిసింది. డర్టీ సెంటిమెంట్స్తో ఏడుస్తోంది. చిచి, ఒక మగాడి కారణంగా ఆడది. అందున నా కూతురు కంటతడి పెట్టటం నాకు మంటెక్కిస్తోంది. అందుకే నిజం కనుక్కుందామని నా మోస్ట్ వాల్యుబుల్ టైంలో నీకు ఫోన్ చేశాను. నీ కూతురు శిరీష నీ పెంపకంలో పెరిగినా ఎంతైనా ఆడది కదా. భర్తకి కష్టం వస్తే స్పందించి ఏడుస్తోంది. ట్రాష్. ఆ ఏడుపులే నాకు నచ్చావు. ఆ అమ్మాయి భర్త గురించి ఏడుస్తోందో లేక నీకు కూతురుగా పుట్టినందుకు బాధపడుతుందో ముందు ఎంక్వైరీ చెయ్యి. మిస్టర్ మూర్తి, మైండ్ యువర్ టంగ్. ఈ వైజయంతి పెంపకంలో పెరిగిన పిల్ల ఎంతో గర్వపడుతుందే కాని ఎప్పుడు విచారించదు. మీ మగాళ్ల వల్ల మోసపోయిన ఆడవాళ్లకు
ఏడుపు కాక ఇంకే మిగులుతుంది. అవినాష్ నీ కూతురికి ఏ అన్యాయం చెయ్యలేదు, చెయ్యడు కూడా. ఇప్పటికైనా ఆమెను అతని దగ్గరికి కాపురానికి పంపించు. కాటికి పోయేవాడితో కాపురానికా? కబుర్లు కట్టిపెట్టి వాడెప్పుడు పోతాడో చెప్పు. నా టైం వేస్ట్ చేయకు. చి, ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు వైజయంతి. ఆడవాళ్లను వంచే మగాళ్ల పట్ల అలాగే ఉండాలి.